బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మెజరబుల్ యాక్ట్రెస్గా పేరు తెచ్చుకుంది రేఖ. తమిళ్ స్టార్ హీరో జమినీ గణేషన్ కూతురైన రేఖ జీవితంలోని ప్రతి సన్నివేశం ఊహలకందని మలిపే. సినిమాగా తీస్తే పక్కా 175 డేస్ పిక్చర్. అమితాబ్ లవ్ ఫెయిల్యూర్ దగ్గర నుండి సింగిల్ ఉమెన్ స్టేటస్ వరకు ప్రతీదీ అంతుపట్టని విషయమే. అయితే తన ఆత్మకథ అయిన రేఖ ద అన్టోల్డ్ స్టోరీ బుక్లో మాత్రం తనకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక లిప్ లాక్లో తన్ని అడ్డంగా బుక్ చేసిన ఓ ఇన్సిడెంట్ గురించి క్లియర్గా రాసింది. రేఖకు 15 సంవత్సరాల వయసు అప్పుడు బిస్వజిత్ హీరోగా అంజానా సఫర్ అనే సినిమా చేసింది. ఆ సినిమా డైరెక్టర్ హీరో మాట్లాడుకుని యూనిట్ అందరికీ ఇప్పుడు తీయబోయేది లిప్ లాక్ అని క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ అయినా ఆ సీన్లో నటించాల్సిన రేఖకి మాత్రం ఆ సీన్ గురించి సీన్ కంటెంట్ గురించి కనీసం హింట్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారట. అంతే, సీన్కి రెడీ అయ్యి డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే హీరో బిస్వజిత్ రేఖను దగ్గరికి లాగి లిప్ టు లిప్ కిస్ పెట్టాడట. అది కూడా 1-2 నిమిషాలు కాదు, ఏకంగా 5 నిమిషాల పాటు. కెమెరా రోల్ అవుతూనే ఉందట. కనీసం కట్టను కూడా చెప్పకపోవడంతో ఆమె లోపల ఏడుస్తూనే ఆ సీన్ ఫినిష్ చేసిందట. అలాంటి అవమానాలెన్నింటినో తట్టుకుని అగ్ర హీరోయిన్గా ఎదిగిన రేఖను అప్రిషియేట్ చేయాల్సిందే. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ వన్ రైల్వే మినిస్టరా?